అవుతుంది. రేవంత్ రెడ్డి అనేట ఆయన చంద్రబాబు యొక్క అత్యంత ఆప్త శిష్యుడు. ఆయన ఇంకా ఇన్ఫ్లుయెన్స్ నేను బయట కాలే. ఆ గ్రాఫిక్ డిజైన్ లేచి అమరావతి కట్టిన, క్యాపిటల్ కట్టినా అని ఎట్లయితే హైపర్ లూప్ వచ్చిందని చెప్పిండో, ఈయన కూడా ఇందిరా మిల్లు వచ్చినాయని చెప్తున్నాడు. ఈయన చెప్పి నేను 3500 పర్ కాన్స్టిట్యుయెన్సీ ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళు అయింది, ఏడాదికి 7000 ఇవ్వాలి. మొత్తం 120కి సంబంధించిన ప్రతి నియోజకవర్గంలో 7000 ఇస్తే దాదాపు 8 లక్షల ఇల్లు రావాలి. 8 లక్షల ఇల్లు. ప్రతిసారి మా పార్టీ నాయకులు అంటారు కదా, రేవంత్ రెడ్డి సొంత ఊరికి పోదాం చూద్దామని. సేమ్ అదే మాట నేను కూడా చెప్తున్నా. సొంత ఊరికి పోదాం, రేవంత్ రెడ్డి సొంత ఊరికి. ఏడ ఇల్లు కట్టిండు, ఏడ గృహప్రవేశం చేసిండు అడుగుదాం. అది ఆయన కొడంగల్లో ఉన్న పట్టణ ప్రాంతానికి పోదామా, లేదంటే ఆయన కొండారెడ్డిపల్లికి పోదామా, అందరం కలిసి పోదాం చూద్దాం. లేదు అదేంటంటే ఒక కాంట్రాక్ట్ మంత్రి దన్న కట్టుకున్నటువంటి ఇల్లు అవి. ఏదో ఇక ఆయనకు అలవాటు ఉంటుంది కదా, ఇక పిఆర్ కోసం అట్లా కట్టిన ఇల్లు తప్పించి, కానీ అవి ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం ఏదో కష్టపడి కట్టిన ఇల్లు కావవి. సరే పైసలు ఆలే కావచ్చు, కానీ కాంట్రాక్ట్ ఈయనది కాబట్టి దన్న కట్టిండు ఆయన. అదే కాంట్రాక్ట్ నేను అదే చేస్తా, బరాబర్ ఎప్పుడు చేస్తా చెప్పన్నా. అది నా సొంత ఊర్లోకి వచ్చి మా రాజంపేటలో కూడా ఇచ్చినటువంటి ఇళ్లను కట్టి, ఇదే పొంగులేటి గారు ఆయన రాఘవ కన్స్ట్రక్షన్ తో కట్టి పేద ప్రజలకు ఇల్లు ఇచ్చి స్పీడ్కి వెళ్ళిపోతాడు చూసినవా. అట్లా ఆగ మేఘాల మీద మెరుపు వేగంతో అప్పుడు ఒప్పుకుంటా. రాష్ట్రంలో 8 లక్షల ఇల్లు రావాలి. ఆయన ఏదో 80 ఇల్లు ప్రారంభించేసి అయిపోయింది, ఇక హనుమంతుతో పోల్చి ఆయనతో పోల్చి అంటే ఇజ్జత్ తీసుకోవడం ఎందుకు ఇవన్నీ. డెఫినెట్ గా రేపు ప్రజలు కూడా స్థానిక సంస్థలలో నిజంగా ఇల్లు వచ్చిన వాళ్ళే కాంగ్రెస్ కి ఓటేస్తారు, లేదంటే తెలిసిపోతారు కదా ఈయనకి. ఆయన గతంలో నినాదం కూడా అదే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే మీరు ఓట్లు అడగద్దు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే నేను ఓట్లు అడగను అని చెప్పి అట్లాగే అదే దాని మీదనే కట్టుబడి ఉండమను. ఆయన ఇచ్చినటువంటి 4-5 ఇల్లునే చూసిన రాష్ట్ర వ్యాప్తంగా గాలే 4-5 వేస్తారు, మిగిలిన ఓటొద్దని చెప్తున్నా ఆయన. మంచిదే కదా, కాంగ్రెస్ పార్టీ ఒక సైన్ ఇస్తుంది. అరే మేము అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి చేయలేకపోయినాం, సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయినాం కాబట్టి స్థానిక సంస్థలలో మాకు ఓటు వేయకండి, ఎందుకంటే మేము మీ ఓట్లని ఆల్రెడీ ఒకసారి వేసుకుని మిమ్మల్ని ఘోరంగా మోసం చేసినాం, దారుణంగా మోసం చేసినాము. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఎందుకంటే నువ్వే అంటున్నావు కదా ఏమని, ఇల్లు ఇస్తే ఓటేయండి. అసలు ఇల్లే ఇల్లేరు కదా, ఇల్లు ఇచ్చడం నిజంగా ఓటేసుకోమని చెప్పి. నిజంగా ఇల్లు ఇచ్చుంటే వేస్తారు అనుకుందాం. ఇది నేను ప్రారంభించాను కదా, 50, 100, 200 గాలి అయితే చాలు అంతే. ఖమ్మంలో ఎవడొద్దు, ఇక మా ఊర్లో ఉన్నది, మా ఊర్లో 1 ఇల్లు రాలి, మా ఊర్లో ఎవరు ఓటేయరు మరి. నేను అనేది అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళు, 6 గ్యారంటీలు అమ్మని వాళ్ళు, 2500 వచ్చిన వాళ్ళు, విద్యార్థులకు స్కూటీలు వచ్చిన వాళ్ళు, పిహెచ్డి నుంచి ఇంటర్మీడియట్ చదివిన ప్రతి విద్యార్థికి పైసలు వచ్చిన వాళ్ళు ఓటేయమని చెప్పండి. ఆయన అదే చెప్తుంది కదా, వేస్తే మంచిదే పట్టరాదు. దానికి మీరు ఏకీభవిస్తారా? మంచిదే కదా, తెలుస్తుంది కదా. ఇప్పుడు అదే క్రైటీరియా మీద ఓటు పెట్టమందాం. సంక్షేమ అభివృద్ధి పథకాలు వచ్చిన వాళ్ళు ఓటేయండి, మిగిలిన లేకమని చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తే ఒక్క సర్పంచ్ కూడా గెలవడు ఊర్లో, పక్కా 100%. ఇప్పుడు సర్పంచ్ అంటే గుర్తుకొచ్చు, ఎందుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అయితేలే, లేట్ చేయబడుతున్నాయి. రేవంత్ రెడ్డికి భయం అవుతుంది స్థానిక సంస్థలలో పోతే. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, గ్రామం అంటేనే వ్యవసాయం. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి మీరు అడగండి. ఇంత పెద్ద సంక్షోభం వాళ్ళ జీవిత కాలంలో 2 సార్లు 3 సార్లు చూసుంటారు. లాస్ట్ 10 సంవత్సరాలలో అయితే ఏ రోజు కనీసం యూరియా బస్తకు పోలే. ఫోన్లు చేస్తే ఆటోని పంపిస్తే జిరాక్స్ తీసుకొని ఇంటికి పంపించిన పరిస్థితి ఉంది. యూరియా కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఏదైనా కానీ. ఇప్పుడేంటిది, మొత్తం కుటుంబాలు ఆడ వండుకొని చెప్పులు పెట్టి, ఆధార్ కార్డులు పెట్టి, పాస్బుక్లు పెట్టి, కుటుంబ సభ్యులు నిలబడి చేస్తే కూడా ఒక యూరియా బస్తా ఇస్తలే. ఎందుకు ఓటేస్తారు? 70 నుంచి 80% మంది ఇప్పుడు బీజేపీ 70 నుంచి 80% మంది గ్రామీణ ప్రజలు వ్యవసాయ రంగానికి సంబంధించిన అనుబంధ రంగాలపైన వ్యవసాయం మీద పనిచేస్తారు. వాళ్ళ జీవనోపాధి దెబ్బతిన్నది, సంక్షోభంలోకి పోయింది వ్యవసాయము. ఏం చేయాలో అర్థం కాదు. చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఇక్కడ బీజేపీ పైన వేసేద్దామా, కాంగ్రెస్ ఫెయిల్యూర్ వేసేద్దాం? నేనేమంటున్నా, రఘునందన్ రావు గారు చాలా క్లారిటీగా చెప్పిండ్రు, ఆపరేషన్ సింధూర్ వల్ల రాలేదు. నాకు అవన్నీ తెలియదు. నేను రైతు బిడ్డను. నాకు యూరియా వచ్చిందా లేదా అదే కావాలి నాకు. యూరియా రాకపోతే నీ ఈపు వలగొట్టుడు బరాబర్ ఖాయం. ఇప్పటికే ప్రజలు వలగొడుతురు. 4 రోజుల తర్వాత ప్రతిపక్ష పార్టీగా మేము కూడా మిమ్మల్ని తరమాల్సి వస్తుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ మీద వేస్తాను ఒక ఆయన అని, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయితే ఇంకొక ఆయన ఏమంటాడు, చాలా అతి తెలివి ఎంపీ రఘునందన్ రావు, ఇండియా చైనా కొట్లాడుకుంది కాబట్టి ఎరువులు ఇవ్వలేకపోయింది అంటాడు. అది ఎప్పుడు కొట్లాడిందో ఆయన ఇందిరాగాంధీ జమానకు పోయిందా లేదంటే నెహ్రూ జమానకు పోయిందో తెలుసలేదు. ఓవరాల్ గా ఏంటంటే, ప్రభుత్వాల పని ఏంటిది, సస్తావా బతుకుతావా ఏం చేస్తావా తెలియదు. నువ్వు ప్రజలకు ఏం కావాలి తీసుకొచ్చేలే, గది తెలివి కదా.
అన్ని ఉన్నాక నేను వచ్చి ఇట్లా గంటతో అన్నం వేస్తా అంటే నడుస్తుంది. నీకు ఎందుకు ఇచ్చారు ఉద్యోగము? కష్టాలు ఉన్నా కానీ నువ్వు కష్టపడి సాల్వ్ చేసి ప్రజలకు ఇవ్వాలని చెప్పినారు. అది చేతనైతే లేదని అర్థమవుతుంది కదా. వాడు ఈయన మీద వాని మీద వేస్తే ఏమవుతుంది? ముందు ప్రజలకు కావాల్సింది ఎరువు, ప్రజలకు కావాల్సింది యూరియా, ప్రజలకు కావాల్సింది వ్యవసాయ రంగానికి చేయూత. అది ఇస్తలేవు అనే విషయం అర్థమైంది. అది బీజేపీ ఇవ్వట్లేదా, కాంగ్రెస్ ఇవ్వట్లేదా అంటే ప్రజలకు ఎప్పుడైతే ఓటేయాల్సి వస్తుందో అప్పుడు రెండు ప్రభుత్వాలను, రెండు పార్టీలను కూడా ఎండగడతారు. అండ్ ఫైనల్ అండి, ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్స్ అప్పుడే లేదు, మళ్ళీ గవర్నర్ కి ఇచ్చినాం అక్కడ ఇచ్చినాం అని చెప్పేసి అంటుంది. నేను ముందు నుంచి చెప్తున్నా, బీసీలను మోసం చేసే ఉద్దేశంతోనే ఈ పార్టీ 42% రిజర్వేషన్ అనేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించింది. చిత్తశుద్ధి లేదు. కమిషన్ వేసడం నుంచి మొదలుకొని జనాభా కులగణన అనేటువంటి డ్రామా చేసేదాకా ప్రతి చోట కూడా నిబంధనల ఉల్లంఘన, చట్టాల ఉల్లంఘన, చిత్తశుద్ధి లోపం, ఇట్లాంటి అనేక పదాలు మనం ధారాళంగా వాడచ్చు. అంత దారుణంగా బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా చేసింది ఏంటంటే, తన పరిధిలో లేనటువంటి అంశం పైన రాష్ట్ర శాసనసభ చట్టం చేసిన అని చెప్పి, చట్టంలో సవరణ చేసిన అని చెప్పి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సేమ్ చట్టము, సేమ్ కాపీ, సేమ్ స్టోరీ రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉంది. రెండు చట్టాలు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పెండింగ్ లో ఉండగా మళ్ళీ కొత్త కాపీ తెచ్చి వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే జిరాక్స్ సెంటర్లు వెళ్ళి జిరాక్స్ తీసుకొచ్చిన